అధ్యక్ష, ఏటి అన్యాయం, ఏటి ఘోరం, ఏటి అక్రమం. మన ఊరి మున్సిపాలిటీ గురించి ఈ పేపర్లన్నీ దూదేకినట్టు ఏకి పారేయడానికి కారణం ఎవరు? మున్సిపాలిటీ గోడౌన్లో అంత దొంగ సామాన్ దాచిన తొత్తు కొడుకు ఎవరు? అక్కడ వందే మాత్రం బాబాయ్ ప్రాణాలు తీసిన పాపాత్ముడు ఎవరు? అసలు దీనికి అతనికి మూల కారణం ఎవరని క్వశ్చన్ ఎత్తన్నాను. ఇవాళ ఈ సంగతి ఇప్పుడు ఇక్కడికెక్కడ తేలిపోవాలా? ఇదిగో సింహాచలం అన్ని తేల్తాయి గాని సభామర్యాద పాటించి ముందా కుర్చీలో కూర్చోవయ్యా. ఇది కూర్చుంటే తేలి ఎవ్వరం కాదండి, మనిషి ప్రాణాలకు సంబంధించిన విషయం. ఏడు చైర్మన్ గారు, నా క్వశ్చన్కి మీరు ఆన్సరింగ్ ఇస్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? ఏంటి వాళ్ళకుంటే తమాసాలుగా చూస్తున్నారు. మున్సిపాలిటీ బోర్డు అంతా బజార్లు పడ్డాక ఇంకా కౌన్సిలర్లుగా ఈ కుర్చీలో కూర్చోడానికి సిగ్గాని వదిలేసినారేటి? అడగండి. చైర్మన్ గారు ఎవరండి ఇవ్వాలని అడగండి. అదంటే క్వశ్చనింగ్. ఏమిటయ్యా జరిగిన దానికి నేనా బాధ్యుడిని? ఊళ్ళో ఉన్న అలగా జనానందరినీ తీసుకొచ్చి గోడవలో పెట్టాడు ఇంజనీర్ రవీంద్ర, అతను దీనికి బాధ్యుడు. చైర్మన్ గారు. అవునయ్యా, ఆ రోజు జనాన్ని వెంటేసుకొచ్చి నేను ఎంత చెప్పినా వినకుండా బాధ్యత నాది అని వాళ్ళందరినీ లోపలికి తెచ్చావుగా, అందుకు అనిపించు ఫలితం. ఇంకో ఆర్డర్స్ గవర్నమెంట్ నిన్ను సస్పెండ్ చేసింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని నా జనమో అని వెనకేసుకొచ్చావుగా. ఇప్పుడు ఆ జనం వల్లే నేను ఎత్తికి శతకోపం వచ్చింది. అందుకు నాయన శ్రీముఖం. తప్పంతా జనం మీదకి నెట్టేస్తున్నారా శఠగోపం గారు? ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులై 3 పూట్ల తిండికి లేని ఆ నిర్భాగ్యులకు మున్సిపల్ గోడౌన్ కింద అంత పెద్ద అండర్ గ్రౌండ్ నిర్మించే శక్తి ఉందా? కొన్ని లక్షల విలువైన దొంగ సరుకును నిల్వ చేసే తాహత్తుందా? ఆ కుటుంబాలందరికీ తల్లో నాలుకైన వందే మాత్రం బాబాయిని వాళ్లే చంపుకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? ఆ రోజున హత్య జరిగిన సమయంలో వాళ్ళంతా మీరు శంకుస్థాపన పేరిట ఏర్పాటు చేసిన సభలో ఉన్నారు. సభ జరిగిన సమయంలోనే హత్య జరిగిందన్న సంగతి ఎవరు ఆలోచించరే? ఆ రోజు వాళ్ళు గోడౌన్లో తలదాచుకోవటానికి కాళేశ్వరరావు గారి అభ్యంతరానికి కారణం ఏమిటో అర్థమయ్యేలా చెప్పరే? అంటే నీ ఉద్దేశం నేరస్తులు మేమంటావా? నిజమైన దొంగలెవరో ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలుసు. అధికారానికి లొంగిపోయి కొందరు, దౌర్జన్యానికి భయపడి మరికొందరు నిజాన్ని గుండెల్లోనే అణిచివేసుకుంటున్నారు. ఆ దొంగలెవరో నీకు తెలిస్తే నువ్వు నిరూపించవయ్యా. నిరూపిస్తాను. అన్యాయాన్ని నడివీధిలో నిలబెడతాను. ప్రజల కళ్ళు తెరిపిస్తాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఎలకండి బాబు, అసలు దొంగల్లో కేసు వెళ్ళిపోతున్నారేంటి? ఎవరయ్యా అసలు దొంగ? ఎవరేంటి? ఈ కాళేశ్వరరావు గారే. మా చైర్మన్ గారిని దొంగంటావా? అంతా ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఆగండి, 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 ఆగండి. ఈ సభని నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. మీటింగ్ లో ఏం జరిగిందిరా? హామీ పత్రం రాసిచ్చాను గనక జరిగిన దానికి నేనే బాధ్యుడని నన్ను సస్పెండ్ చేయించాడు చైర్మన్. అయితే నా ఊహ నిజమే అయిందన్నమాట. ఏమిటన్నయ్య అది? నీకు తెలియకుండానే నీ వెనుక పెద్ద వ్యూహం పన్నారు రవీంద్ర. మొన్న నేను నెంబర్ నోట్ చేసిన మున్సిపల్ కారు కూడా ఆ రోజు ఆ టైంలో నువ్వే వాడినట్టుగా లాక్ బుక్ లో రాశారు. ఆ తప్పుడు సంతకం చేసిన వాడెవడో కనుక్కుంటాను. వాడిని నువ్వు అరెస్ట్ చేసి జైల్లో తోసేస్తే అసలు నిజం బయటపడుతుంది. తొందరపడకు. సాక్ష్యాధారాలు సేకరిస్తే తప్ప మనం ఏం చేయం. అందుకే మా డిపార్ట్మెంట్ చైర్మన్ మీద నిఘా వేయమని హెచ్చరించాను. అష్టదిగ్బంధనం చేసి పగడ్బందీగా కేసు ఫైల్ చేస్తే తప్ప వాడిని మనం ఏం చేయలేం. కమాన్. ఏమిటి? అవును సార్, మీ మీద నిఘా వేయమని పోలీసులు కూడా పెట్టారంట. ఇదెక్కడ కూడవండి బాబు? ఇంజనీర్ సస్పెండ్ అయ్యారు దాన్ని సంబరపడుతూ ఉంటే మన నెత్తిన శటకోపం తట్టడానికి కొత్తగా వాడు అన్నయ్య ఒకటి తయారయ్యేటండి. ఆ ఇంజనీరు మా చేతుల్లో వాడు కనుక వాడు నోరు ముయించారు. వీడు పోలీస్ ఆఫీసరు, వీళ్ళు ఎలా ముయిస్తారు? వర్షాలు వస్తేనే నదులు పొంగుతాయి, అగ్నిపర్వతం బ్రద్దలైతేనే లావా ప్రవహిస్తుంది. సమయం వచ్చినప్పుడే వాడి నోరు మూతపడి తీరుతుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. ఇంతకు ముందు మీకు భారతదేశ పిల్లల గురించి చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, రాసుకోండి. దక్షిణాన హిమాలయ పర్వతములు. అదేంటి మాస్టర్, హిమాలయాలు ఉత్తరాన్ని కదా ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దక్షిణానికి మారింది. కూర్చో. సార్, ఏంటి బాబు, ఏం జరిగింది? వాడు వాడు మా వంద మాత్రం తాతని చంపేశాడు. అలాగా? రా బాబు, పోలీసు చెప్తాం పద. ఏమిటా లెక్కలు?
హలో నేను సార్ మస్తాన్ని ఎక్కడి నుంచి? మన స్కూల్ నుంచే సార్. ఆ రోజు గోడౌన్ దగ్గర మద్దతు జరిగినప్పుడు చూసిన కుర్రాడు నన్ను గుర్తుపెట్టాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మన దగ్గరే ఉన్నాడు సార్. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆడికి చదువొద్దు, 7 సంవత్సరాల నుంచి రోజుకు 10 రూపాయలు వస్తాయంటే నా మాట విన్నవా నువ్వు? మురళి పొద్దుననగా బడికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. బడికి వెళ్ళాడని తెలిస్తే శివయ్య కొడతాడని భయపడి అక్కడే ఉండిపోయి ఉంటాడు. అలాగా, కంగారు పడ గంగమ్మ. స్కూల్ దగ్గరికి వెళ్ళి మురళిని మేము తీసుకొస్తాం. రా రజని. భయపడద్దు. ఇప్పుడు చెప్పరా, వీడిని నువ్వు ఎక్కడ చూసావు? అబ్బే, నేను చూడలేదండి. ఇప్పుడు చెప్పు, నన్ను చూడలేదు? చెప్పు. చూశానండి. చెప్పు, ఎక్కడ చూసావు? మరి సినిమా హాల్ దగ్గర క్యూలో చూశానండి. అబ్బో అబ్బో, వీడు చాలా తెలుగుగలడయ్యా. స్కూల్కి మంచి పేరు తీసుకొస్తాడు. ఎప్పుడు చెప్పు, ఎక్కడ చూసావు నన్ను? చెప్తాను. మున్సిపల్ గొడవల్లో వందే మాత్రం తాతని కొడుతుండగా చూశాను. ఏమండోయ్, ఇంత పచ్చి నిజం దాచుకున్న వీడి నోరు మాట్లాడటానికి వీల్లేదండి. శతకోపం పెట్టేయాల్సిందే. అవును కదా మరి. వాడి నోట్లో యాసిడ్ పోసి. అయ్యా, నాకు అనుమానం, వీడు మాట్లాడలేకపోయినా చేత్తో రాసి చూపించచ్చుగా. అవునవును, ఆ ప్రమాదం కూడా ఉంది. ఆ. వాడి చేతులు కూడా పని చేయకుండా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. రజని, నువ్వు ఆ పక్క నుంచి క్లాస్ రూమ్ లో వెతుకు, నేను ఈ పక్క నుంచి వెతుక్కుంటూ సరే. వస్తాను. హలో, ఏమిటి? అవును సార్, స్కూల్లోకి వెళ్ళిన వాడు ఇంతవరకు తిరిగి రాలేదు. ఇప్పుడే మీ తమ్ముడు గారు రజని అనే అమ్మాయితో ఆ స్కూల్ కాంపౌండ్ లోకి వెళ్ళారు సార్. అలాగా, సంథింగ్ మిస్టీరియస్. మురళి! మురళి! Come on. అన్నయ్య,
చేశాను, ఈ హత్య నేనే చేశాను. నన్ను వెంటనే ఉరి తీయించండి. నేను రక్తం కళ్ళు చూసిన రాక్షసిని, ప్రాణాలు తీసిన పాపాత్మురాల్ని. నా పాప నన్ను దగించి వేయక ముందే నన్ను ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. నన్ను వెంటనే ఉరి తీయించండి. చూడమ్మా రజని, నువ్వు న్యాయం కోసం కోర్టుకొచ్చావు. జరిగింది ఏమిటో కోర్టు వారికి చెప్పు. వారు సానుభూతితో పరిశీలించి ఏ పరిస్థితిలో నువ్వు ఈ హత్య చేసావో అర్థం చేసుకుంటారు. వద్దు, నన్ను ఈ పాప నుంచి కాపాడడానికి ప్రయత్నించకండి. నా మీద జాలి చూపించకండి. బ్రతికున్న ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తున్న నాకు విముక్తి కలిగించండి. యువర్ ఆనర్, నా క్లయింట్ మానసిక పరిస్థితి సక్రమంగా లేనందువల్ల కేసు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. అమ్మా రజనమ్మ, నా బిడ్డను ఎత్తుకుంటూ వెళ్ళి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా తల్లి? కట్టుకున్న దాన్ని మంచాన పడేశాడు, కన్న బిడ్డని దూరం చేశాడు. ఇప్పుడు నిన్ను కూడా మాకు దక్కనివ్వకుండా అన్యాయం చేస్తున్నాడమ్మా ఆ దేవుడు. నీ బిడ్డ నీకు దూరం చేసింది దేవుడు కాదు శివయ్య, ఆ రాక్షసులు. అవును, వాళ్ళే మురళిని దాచేశారు. వాళ్ళని విడిచిపెట్టను. వేనకు రవీంద్ర, లాయర్ గారు, రజని నిరపరాధం క్లూ ఏమన్నా దొరికిందా? క్లూ కాదు నాయనా, నువ్వు తగిలించిన కేసుకి ఫ్లూ జ్వరం వచ్చి నీ అడ్వాన్స్ నీకు తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. ఇదేమిటండి, కేసు మధ్యలో వదిలేస్తారా? నేను ఈ హత్య చేశాను అప్రభో అని ఆ పిల్ల కోర్టులో అరుస్తుంటే కాదు బాబు అని నేను వాదించేదయ్యా. ఆవేశపడకుండా అసలు ఏం జరిగిందో వినండి. నేను ఏం లాభం ఏమిటయ్యా, అంతా ఆవిడ కోర్టులో జడ్జి గారికి పిలిపించిందిగా. లాయర్ గారు, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషికి ద్రోహం చేశానన్న పశ్చాత్తాపంతో ఆమె పడే మోగవేదన మీరు తెలుసుకుంటే ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందో మీకే అర్థం అవుతుంది. సరే, రజని నిర్దోషం ఆధారాలు నీకేమన్నా దొరికితే వెంటనే నన్ను వచ్చి కలుసుకో. థ్యాంక్ యూ సార్. అమ్మల్ల మొగ్గ పిల్ల బుగ్గ తాటితగా ఏది కాదు ప్రేమ కలరుహం. అమ్మల్ల మొగ్గ పిల్ల బుగ్గ తాటితగా ఏది కాదు ప్రేమ కలరుహం. మూడు బుద్ధులా నన్ను ముద్దాడుకో, రెండు బుద్ధలా నన్ను చిక్కాడుకో. నేనై ప్రేమించుకోనా, ప్రేమై పెళ్ళాడుకోనా. గట్టు కట్టేసుకో కలికాలం, గంటగా ఉండిపో కలకాలం.
విచ్చు పెట్టి లేత వీడు రెచ్చగొట్టి అల్లుకోరా పిల్లలారా మల్లెపూల పందిళ్ళలో. ఇల్లు కానా పిల్లదానా నిన్ను దాచే సందిళ్ళకు మల్లె మొగ్గ పిల్ల బుగ్గ తాడితేగా ఏది కాదు ప్రేమ కనర్హం. కట్టుకోడు మల్లె మొగ్గ కట్టుకోడు పిల్ల బుగ్గ తాటితేగా బెల్లమేసి కమిలినట్లు ఊరేసుకో చెవిటిగా పుట్టినట్లు తీపిగానే కౌలేసుకో. కుర్రదానికి ఎర్ర బుగ్గున్నది, ఎర్ర బుగ్గలు దిగ్గు మొగ్గున్నది. తెరచాటెందుకే దొరసాని కన్నె పిట్ట కూత పెట్టి కంటి పిట్ట రెప్ప కొట్టి పంచుకోవే ముద్దుగుమ్మ పంచదార చప్పుళ్ళతో. మల్లె మొగ్గ పిల్ల బుగ్గ తాటితేగా ఏరీ కాదు ప్రేమ కనర్హం. కట్టుకోడు మల్లె మొగ్గ కట్టుకోడు పిల్ల బుగ్గ తాటితేగా బెల్లమేసి కమిలినట్లు ఊరేసుకో చెవిటిగా పుట్టినట్లు తీపిగానే కౌలేసుకో. వదినా ఏమిటిదంతా? మాకు సెలవిప్పించు బాబు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు వదినా? అసలు నేను ఈ పని ఏనాడో చేసి ఉండవలసింది. నా దేవుడే నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏ బంధం మిగిలింది గనక ఇంట్లో ఉండాలి. వదినా ఇన్నాళ్ళు నేను భ్రమలో పడ్డానయ్యా. నా బిడ్డలు అనాథలు కాలేదు. వాళ్ళ బాబాయ్ వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుతాడని ఆశపడ్డాను. నీ వదినకి మంచి గుణపాఠం చెప్పావయ్యా. నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు వదినా? కాదు, యథార్థమే చెప్తున్నాను. తోడబుట్టిన అన్నయ్యని దారుణంగా హత్య చేసిన ఆ రాక్షసిని నువ్వు కాపాడాలని ప్రయత్నిస్తున్నావు. ఇంతకంటే అమానుషి ఉంటుందా? ఈ ఇంటితో నాకున్న బంధం తెగిపోవటానికి ఈ నిదర్శనం చాలదు. నువ్వు పొరపడుతున్నావు వదినా. రజని హంతకురాలు కాదు. దుర్మార్గుడైన ఆ కాళేశ్వరరావు మన కుటుంబం మీద పగబట్టి అన్నయ్యని బలి తీసుకున్నాడన్న అనుమానం. నిజమైన హంతకుడిని ఉరికమ్మ ఎక్కించి అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. నిజంగా మీ అన్నయ్య ఆత్మకి శాంతి కలిగించాలన్నదే నీ ఆశయం అయితే నీ వదినకు నువ్వు మాట ఇవ్వాలి. చెప్పొదినా, ఏమిటది? శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదినా? అవును బాబు, నీ వదిన ఈ గడప దాటి వెళ్ళకూడదనుకుంటే నువ్వు ఆ పని చేయాలి. నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదినా. అనపూర్ణ, అనపూర్ణ, నేను ఇంట్లో లేనప్పుడు వీధి తలుపు తెరవద్దని చెప్పానా లేదా? మొగుడు సత్యం ఒత్తుకుంటుంటే రంకు మొగుడు వచ్చి రాళ్ళేసేట. ప్రాణాల మీకు వచ్చి నేను ఏడుస్తుంటే నీకు ఎప్పుడు అదే ఛాస. అబ్బా, నాకిప్పుడు మూడ్ లేదే, నన్ను విసిగించకు. రజని, రజని, నువ్వెలా వచ్చావు? నీ పీక తప్పించాలని తప్పించుకొని చంద్రా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణను ఆవకాయ పచ్చడి తెమ్మని వాళ్ళ అమ్మగారింటికి పంపించండ్రా. చెప్పు, మురళిని ఎక్కడ దాచావో చెప్పురా. నాకు తెలీదు. తెలీదు అన్న మాట మరొకసారి అన్నావంటే తెలియని లోకానికి వెళ్ళిపోతావు. చెప్పురా. చెప్తాను. ఆ కుర్రాన్ని, కుర్రాన్ని, ఆ కుర్రాన్ని. అయ్యా కాళేశ్వరరావు,
పోలీసు కస్టడీలోంచి పారిపోయి తిన్నగా నీ ఇంటికి వచ్చింది అంటే అది తెగించిందన్నమాట. అవును సార్, ఆ కుర్రాన్ని ఎక్కడ దాచామో చెప్పకపోతే ప్రాణాలు తీసేస్తానంది. అంతేకాదు, నిజానిజాలు తెలుసు గనక వాడిని అడ్డం పెట్టుకుని ఆ కేసులో మనల్ని దోషులుగా నిరూపించాలని చూస్తోంది. అసలు ఆ కుర్రాన్ని లేపేస్తే పీక పీసుకి సముద్రంలో పారేయమంటారా? అంతేకాదు, ఆ రజనీని పోలీసుల కంటే ముందు మీరు పట్టుకొని నా ముందు నిలబెట్టాలి. అలాగే సార్. అయ్యా, ఇంటికి వెళ్దామంటే అది ఏ అర్ధరాత్రి వచ్చి పీక మీద ఖర్చు పెడుతుందని భయంగా ఉంది. భయంతో చావడం నీకు భయం అయితే ఒకే ఒక పోటు పొడుస్తాను, ధైర్యంగా తెచ్చు. అమ్మో, అలాగూ చావడం నీకు ఇష్టం లేకపోతే అజ్ఞాతవాసంగా తెలు. అజ్ఞాతవాసమా? పాండవులంతటి వాళ్ళకే మారు వేషాలు ఇక తప్పలేదయ్యా. నువ్వు వెళ్ళు. ఒరే పిస్తోలు, చెప్పడానికి నోరు, రాయడానికి చేతులు లేని ఈడు చచ్చినా బతికినా ఒకటేరా. ఇన్ని తీసుకెళ్లి కొత్తపేట రాజుగాడికి అమ్మాయి. అది కమ్మేమని అయ్యారికి తెలిస్తే ఒరే పిచ్చినాయలా, ఆడిచ్చే డబ్బు ఇద్దరం చెరుసగం పంచుకుంటాంగా, నేనెందుకు చెబుతారా? ఓకే, అలాగే చేద్దాం. పద. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఏరికైనా తప్పదన్న. అన్నపూర్ణ, అన్నపూర్ణేశ్వరి. ఎవడ్రా నువ్వు? అచ్చు మా అని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆయనేనమ్మా, అడుక్కు తినేవాడిని. ఏమన్నా పెడతావా? ఏం పెట్టను? ఇది నా ముందు ఇప్పుడు నోరు జారింది. నేను లేననుకుని కాలు జారితే అప్పు చెప్పేస్తాను. నీ మొగుడిని బతుకున్నానని చెప్పేస్తాను. అన్నపూర్ణ. ఏమిటి మళ్ళీ నా మొగుడు పిలిచినట్టు పిలుస్తున్నావు? పోయేవాడు మొదటి గోదావరి వరదల్లో పోయినా పోయేది, చందాలెన్నా వచ్చేవి. అడ్రస్ లేకుండా పోయాడు. రోజు చాలా మంది వచ్చి మీ ఆయన ఏడి అని అడుగుతుంటే మా ఆయన ఎంత గొప్పవారో, ఎంత మంచి పేరుందో అనుకున్నాను. తీరా చూస్తే కొన్ని రౌడీస్ లెట. వద్దు, నేను బతుకున్నానని తెలిస్తే ఆ రౌడీలు నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాగే ఉండి దీన్ని శీలం కాపాడుకుంటాను. అమ్మా అన్నపూర్ణేశ్వరి, భిక్షాందేహి. సన్యాసి కదా, ఏం పెట్టను? ఏదో ఒకటి పెట్టు తల్లి. నువ్వు లేదు కావాలి ఎందుకు తీసుకురాస్తాను. ఇదేమిటి తల్లి? నా దగ్గర పనికిరాని ఇవే ఉన్నాయి, ఇవి కూడా తీసుకో. ఆగు తల్లి, అపచారం. నీ భర్త బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వస్తాడు, పౌర్ణమి వెళ్ళగానే వచ్చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను వెళ్ళను. ఏ మా ఆయన లాగా నువ్వు కూడా లోపలికి వెళ్ళు అంటావేమిటి? తప్పమ్మా, ఇల్లాలు ఇలా వీధిలో నిలబడకూడదు. నేను వీధిలోనే నిలబడతాను. నా మొగుడు చెప్తేనే నేను వెళ్ళలేదు. అడుక్కు తినేవాడివి నువ్వు చెప్తే నేను వింటానా? ఓరి నాయనో, ఇది వెళ్ళలేదు. ఈ ఇంటి ఎదురుగానే కూర్చుని దీని శీలం కాపాడుకుంటాను. బాబు దండాలండి. ఏంటి బాబు ఇలాగ వచ్చినారు? కూలిపోయిన బిల్డింగ్ లో మీతో పాటు రజని కూడా ఉండేది కదూ? అవును బాబు, మా 37 కుటుంబాలకి ఆవిడే దేవత. ఇప్పుడు మీ కాడే స్టేషన్ లో ఉంది కదా. ఆవిడ పోలీస్ కస్టడీ నుంచి పారిపోయింది. మీలో ఎవరైనా ఆవిడకి ఆశ్రయం ఇస్తే ఆ అమ్మాయితో పాటు మీరు కూడా నేరస్తులవుతారు. ఆవిడ ఆచూకి ఏమాత్రం తెలిసినా వెంటనే మాకు తెలియచేయాలి. అట్లాగే బాబు. అర్థమైందా? పోనీ. ఓం ఆదిశక్తి స్వరూపిణే నమః. నైవేద్యం సమర్పయామి. హారతి సమర్పయామి. ఓం శాంతి సర్వే జనా సుఖినో భవంతు. పూజారయ్యా, ఏటది? ఏమిట్రా? ఆ 2 కొబ్బరి చెప్పులు అయితే ఒకటి మాయమైపోనాది. దేవత తీసుకుందేమోరా. దేవత? అమ్మా కరుణించినావా తల్లి, కరుణించినావా తల్లి. ఆకలేసినది కావాలా, ఆ 2వది కూడా తినే తల్లి. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి కానీ తెలిస్తే మా పరపతి పెరిగిపోతే. హారతి కళ్ళకద్దుకోండి బాబు. పరమేశ్వరి కటాక్ష సిద్ధిరస్తు, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అరే మీరా, ఏమిటి ఇలా వచ్చారు? మీరెందుకు
బాబాయ్ మీకు దూరం అయిపోతున్నాడా? అవును, మా అమ్మ నాన్న నీకు బాబాయ్కి పెళ్లి చేస్తున్నారుగా. మీ బాబాయ్కి నాకు పెళ్ళ? యాదగిరి గుట్టలో పెళ్లి చేయాలని మా అమ్మ మొక్కుకుందంట. యాదగిరి గుట్టలో మీ బాబాయ్కి నాకు పెళ్లి? యాదగిరి గుట్ట కాడ పిల్లో పిల్ల యాదు చెయ్యమంటావా పిల్లో పిల్ల అందమంత అరగదీసి పిల్లో పిల్ల గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో యాదగిరి గుట్టగా పిల్లగా పిల్లగా యాదవంత దిగ్గాయ పిల్లగా పిల్లగా కౌగిలింత నలగబెట్టి పిల్లగా పిల్లగా తలతో మోత మున్న మాట పిల్లగా పిల్లగా గుట్టు అల్లరైతే కంట గుర్తు చేయకు గుట్టు అల్లరైతే కంట గుర్తు చేయకు కింద మీద పడితే ఏమైతది పక్కలో జాబిలే వచ్చుంటది చెట్ట పట్ట కడితే ఏమైతది మెట్టతో పల్లమే చదునైతది ఈడు జోడు ఏమన్నది చెట్టుకో పుట్టకో చెట్టుకో పుట్టకో పిట్టలా జంటలా సాగిపోతుంటే సందమామ తొంగి చూసింది సాత ప్రేమ సాగిపోతుంటే సందమామ తొంగి చూసింది సాత ప్రేమ యాదగిరి గుట్ట కాడ పిల్లో పిల్ల యాదు చెయ్యమంటావా పిల్లో పిల్ల కౌగిలింత నలుగబెట్టి పిల్లగా పిల్లగా తలకబోతు ఉన్న మాట పిల్లగా పిల్లగా గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో గుట్టు అల్లరైతే కంట గుర్తు చేయకు గుట్ట మీద కన్నలేడి ఏమన్నది గుడ్డుగా పెట్టుకో ముద్దన్నది చెట్ట మీద ఆమ బిడ్డ ఏమన్నది కొమ్మలో పండుని సొమ్మన్నది ఏమన్నది రెండు బలపేలెమ్మన్నది కొండలో కోనలో కొండలో కోనలో నాగులై వంకలై రెచ్చిపోతుంటే చందమామ ఇచ్చి కవ్వించే కన్న ప్రేమ రెచ్చిపోతుంటే చందమామ ఇచ్చి కవ్వించే కన్న ప్రేమ యాదగిరి గుట్టగా పిల్లగా పిల్లగా యాదవంత దిగ్గాయ పిల్లగా పిల్లగా అందమంత అరగదీసి పిల్లో పిల్ల గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల గుట్టు అల్లరైతే కంట గుర్తు చేయకు గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో ఈ కలికాలంలో దేవత ప్రసాదం తిందని నాకు తెలదేటమ్మా. నువ్వు కొబ్బరి చెప్ప తీయడం నన్ను చూసినాను, కానీ రవీంద్ర బాబు నట్టుకొచ్చే వరకు నువ్వు వేడే ఉండాలని తెలియనట్టు నాటకం ఆడినాను. రజని, ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉన్న దానివి ఇప్పుడు నన్ను చూడగానే ఆడదాని అయిపోయావి. మీ
మీ కుటుంబాన్ని నేనే నాశనం చేశానని, మీ అన్నయ్యని నేనే చంపానని మీ వదిన అనుక్షణం కుమిలిపోతూ నన్ను చదివిస్తుంది కదా. లేదు రజని, అది కేవలం నీ భ్రమ. నిజం నిరూపించబడితే నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. కానీ నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా నువ్వు కోర్టులో చెప్పాలి. ఆ రోజు స్కూల్లో మన మీద దాడి చేసింది ఎవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? వాస్తవాన్ని నువ్వు ఎందుకు దాచేస్తున్నావు? బ్రహ్మానందం ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పమ్మా, చెప్పు. చెప్తాను. ఆ రోజు దుర్మార్గులారా, అన్యాయంగా ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. నువ్వే కోర్టులో ఈ నేరాన్ని నువ్వు ఒప్పు తీరాలి. లేదో ఆగు. ఈ నేరాన్ని నువ్వు నెత్తిన వేసుకుని వెళ్ళకపోతే వేలాడుతున్న ఈ పసివాడి తన నేల రాలిపోతుంది. అయితే నువ్వే ఈ నేరం చేశానని ఒప్పుకో. ఆ దుర్మార్గులు మురళి ప్రాణం తీస్తారన్న భయంతో కోర్టులో ఈ హత్య నేనే చేశారని ఒప్పుకుని శిక్షకు సిద్ధపడ్డాను. కానీ నాకు శిక్ష పడినా మురళిని ప్రాణాలతో ఉంచాలన్న భయంతో దౌర్జన్యంగానే నిజాన్ని నిరూపించాలని కస్టడీ నుంచి పారిపోయి వచ్చాను. ఈ పూజారి గారి సహకారంతో ఈ దేవత నీడలో రహస్యంగా ఉన్నాను. బాబు, ఏంటి బాబు? పాపాత్ముల్ని సంహరించడానికే ఆ దేవత ఈ ఆయుధాన్ని ధరించింది. దేవుళ్ళంటి అన్నయ్య ప్రాణాలు తీసిన ఆ కాళేశ్వరరావుని చంపి ప్రతీకారం తీర్చుకుంటాను. నిజమే బాబు, ఆ దుర్మార్గుని సంపదని మేము ఎవరో అడ్డం పడం. కానీ మీరు అట్టా చేస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న మురళి అయితే అవుతాడు. అది ఆలోచించు బాబు. అవును రవి, మొదటి మురళిని కాపాడి ఆ తర్వాత ఆ నీచులకి బుద్ధి చెప్పు. చదువుకోవట్రా? చంపేస్తాను. పట్టుకోవచ్చాం. నేను చదవను. చదువుకో. చదువుకోకపోతే కాళ్ళు చేతులు పెట్టి బొంబాయి పంపిస్తాను. జాగ్రత్త. అలాంటి దిక్కుమాల పనులు చేశావు కాబట్టి నీ కొడుకు చదువు అవ్వడం లేదు. నువ్వు లోపల బాబు. నీకు అమ్మే శ్రమ అక్కర్లేదు పిస్తోలు. నీ కొడుకు కాలు చేయి విరిచేసి నేనే అమ్మేస్తాను వీడిని. మర్యాదగా నా కొడుకును వదిలిపెట్టు. వీడిని నేను విడిచిపెట్టాలంటే శివయ్య కొడుకు నువ్వేం చేసావో చెప్పాలి. చెప్పకపోతే వీడు వెళ్తాడు బొంబాయి అమ్మకానికి. నా కొడుకు బ్యాంకులో ఏముందాయా? ఏమంటే నీకెందుకు పోనేరా? పోనే.
బాబు ఏం జరిగిందిరా? ఏం గిట్ అయిపోయావు? ఏం జరిగింది? గంగా దీనికి మాట్లేదే. గంగా మన బిడ్డను అభిషేకం చేసేసారే, 2 చేతులు ఇరిచేశారే గంగా. మురళి మురళి, వందే మాత్రం బాబాయ్ చంపింది ఎవరు? నిన్ను ఇలా చేసింది ఎవరు? సరస్వతి నమస్తుభ్యం అని దిద్దించవలసిన చేతులతో ఈ చిన్నారి చేతుల్ని అవిసిపోయేలా చేసిన దుర్మార్గులు ఎవరో బయటికి రండి. గురు బ్రహ్మ గురు విష్ణు అని పవిత్రంగా పలికే ఈ ప్రాంగణంలో అత్యాచార పహాకారాలను రేకెత్తించిన పరమ రాక్షసులు ఎవరో బయటికి రండి. పాఠశాలను బలిపీఠంగా మార్చిన కిరాతకులు ఎవరో బయటికి రండి. మీ అందరికీ దండాలెడతారు. ఈ నా కొడుకండి, ఈ బళ్ళో చేర్చిన రోజునే ఆడి బతుకు పంటలు అయిపోయిందండి బాబు. దేనికి? మీలో ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి ఈ పసివాడు హంతకుడుగా గుర్తించాడు గనుక చెప్పండి. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుణ్ణి బయట పెట్టండి. చూడు రవీంద్ర, పసిపిల్లలకు అబద్ధమాడరాదు, నిజమే పలకవలయను అని నీతులు చెప్పే మేము ఈ స్కూల్లో 500 తీసుకుంటూ 1000 రూపాయలకు సంతకం చేస్తున్నాం. మా దగ్గర నుంచి నిజం ఎలా వస్తుంది బాబు? పసివాణ్ణి అవుటివాణ్ణి చేసిన నీ చేతుల్ని పిలిచేస్తాను. ముద్దు మాటలు చెప్పే ఆ పసివాణ్ణి మూగవాణ్ణి చేసిన నీ నోటిని ఈ యాసిడ్ తో శాశ్వతంగా ఏమిటి దౌర్జన్యం? ఇన్స్పెక్టర్ గారు, ఇతను ఆవేశంలో చేసే ఈ పని వెనుక ఈ పాఠశాలలో జరిగిన చాలా ఘోరాలున్నాయి. వీళ్ళెవరూ ఉపాధ్యాయులు కాదు. వీళ్ళకి జడిసి చైర్మన్ గారికి భయపడి
ఇన్నాళ్ళు నేను నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇతన్ని అరెస్ట్ చేస్తే మొత్తం బయటపడుతుంది. ఆ కుర్రాడి ప్రాణాలు తీరాలంటే డబ్బు కుట్టుపడి ఆయారం పెడతావా? వాని ఆధారంగా చేసుకుని ఆ మస్తాన్ గారిని అరెస్ట్ చేయించాడు ఇంజనీర్. ఆ మస్తాన్ గారు ఏమన్నా పోలీసుల ముందు నోరు విప్పాడంటే మన పునాదులు కదులుతాయి. మస్తానుగాడు మన మనిషి సార్. ప్రాణాలు పోయినా మన గుట్టువాడు బయట పెట్టడు. ఆ బ్రహ్మానందం ఉన్నాడే గోడ మీద పిల్లిగాడు. మీరు అజ్ఞాతవాసంలో ఉండమన్నారు కదా అని ఏకంగా మనకు కూడా కనిపించకుండా పరారీలో ఉన్నాడు. ఒకవేళ ఇంజనీరు వాడిని పట్టేశాడనుకోండి, మీరన్నట్టుగా మన పునాదులు షేక్ అవ్వడం ఖాయం. ముందు ఆ సంగతి ఆలోచించండి. సార్, ఆ బ్రహ్మాండం ఎక్కడున్నాడో వెంటనే మాకు తెలియాలి. అంతేకాదు ఆ రజనీ సంగతి కూడా 2 రోజుల్లో మాకు తెలియకపోతే నీకు శతకోపం పెట్టి మరి అంత్యక్రియలు జరిపిస్తారు. జాగ్రత్త. పుజరయ్య రజనమ్మ ఏడా కాపాడలేదా? రజనమ్మ ఏడన్నావా? మరే చెల్లెమ్మా, మురళి బాబు దొరికిపోయినాడంట. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు కోర్టుకి వెళ్ళి నిర్భయంగా నిజం చెప్పి నువ్వు విడుదలవ్వగానే ఆగిపోయిన మీ పెళ్లి జరిగిపోద్దమ్మా. ఇదంతా దేవద్దయ్య. ఉండమ్మా, దండం పెట్టుకొస్తాను. సిగ్గెందుకే సింగారమా, ఒళ్ళోకి రావయ్యారమా, పైరగాలి బయటలాగే పాలపిట్ట జోడు కట్టి బంతులాడే. కిటికేయకే శృంగారమా, చిరమప్పులే తాంబూలమా, చెయ్యి వేసే చెంగుదారే, చెమ్మగిల్లి గుమ్మ చాకు సమ్మగిల్లి. కన్ను కొట్టగానే కందిపోయి కన్నె సోకు నాకే అందనీవి, మందార వర్ణాలు మలి సందకిస్తానులే, సింధూర రాగాలు సిగపాయకిస్తానులే. చుక్కమ్మ రాగానే సూర్యుడే కొండెక్కే. శృంగారమా, చిరుమప్పులే తాంబూలమా, పైరగాలి బయటలాగే పాలపిట్ట జోడు కట్టి పంతులాడే.
ఆకాశము భూమి ముద్దాడుకుంటున్న పొద్దుల్లో పొదరిళ్ళు వేస్తానులే, పరువాల పడకిల్లు చేస్తానులే. సిగ్గెందుకే సింగారమా, వైరగాలి బయటలాగే చెమ్మగిల్లి గుమ్మటాకు సమ్మగిల్లి రవి, ఇక ఆలస్యం ఎందుకు? నేను పోలీసులకు లొంగిపోతాను. జరిగిన యథార్థాన్ని ఇప్పుడు నిర్భయంగా కోర్టులో చెప్తాను. తొందరపడకు రజని. ముద్దాయిగా ఉన్న నీ సాక్ష్యం కోర్టులో చెల్లదు. మా అన్నయ్య హత్యను కళ్ళారా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి బ్రహ్మానందం ఉన్నాడు. అతన్ని నేను పట్టుకునే వరకు నువ్వు ఇలా అజ్ఞాతంగా ఉంటేనే మంచిది. శాంతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. వదినా, నా మాట నెరవేరుస్తానని దేవుడు లాంటి మీ అన్నయ్య మీద ప్రమాణం చేసి చెప్పు రవి. నేను వేస్తున్నది తప్పటడుగని తెలిసినా నీ కోరిక తప్పకుండా తీరుస్తాను వదినా. మమ్మీ 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 పిన్ని వాంతి చేసుకుంటుంది. శాంతి, శాంతి, ఏమిటి ఇది? నువ్వు నువ్వు అక్క, తల్లి కంటే ఎక్కువగా ఆదరించిన నీకు అప్రదిష్ట తీసుకొచ్చానక్క. శాంతి, శాంతి, నీ భవిష్యత్తు బాగుండాలని రవిని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాను కదే. నా మాట కాదని లేక నా మరిది తన ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ నువ్వు నన్ను దగా చేశావు. తోడబుట్టిన దానికి కూడా తెలియకుండా నిన్నింత దూరం తీసుకెళ్ళినా ఆ పాపాత్ముడు ఎవరు? చెప్పవే, చెప్పు. చైర్మన్ కాళేశ్వరరావు గారి కొడుకు. ఇంత ద్రోహం నా కొడుకే చేశాడు అంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఆడదాన్నయ్యండి నోరు తెరిచి అర్థిస్తున్నాను అంటే నా బాధ మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. అర్థం చేసుకుంటవే కాదమ్మా, నీ చెల్లెలి జీవితానికి కూడా ఒక అర్థం కల్పిస్తాను. తప్పు చేసిన నా కొడుకు చేత నీ చెల్లెల మెడలో తాళి కట్టిస్తాను. చాలా కృతజ్ఞురాలనండి. కన్నీళ్లు తప్ప కట్నం ఇవ్వలేని ఈ అభాగ్యురాలి చెల్లెలు చైర్మన్ గారింటి కోడలవుతుందంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. కట్నం వద్దని నేననలేదే, నాకు కట్నం కావాలమ్మా. కంగారు పడుతున్నావా? నాకు కట్నంగా కావలసింది డబ్బు కాదమ్మా, ఒక రహస్యం. నీ భర్తను చంపిన రజనీని నీ మధ్య రహస్యంగా దాచిపెట్టాడు. ఆమె ఎక్కడుందో నువ్వు చెప్పాలి. ఆమెకు శిక్ష పడితేనే నీ భర్త ఆత్మకు శాంతి. ఆ ఆత్మశాంతి నేను కోరుతున్న కట్నం. నా దురదృష్టం నా పసుపు కుంకాల్ని దోచుకుంది. నా చెల్లెల అదృష్టం మరొక ఆడపిల్ల జీవితాన్ని దోచుకోవడం దేనికిలేండి. క్షమించే ఔదార్యం నీకుంటే ఉండొచ్చు, కానీ ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తిగా సంఘంలో ఒక హంతకురాలు తిరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆ రహస్యం నువ్వు చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆగండి, రజని అమ్మవారి గుళ్ళో ఉంది. శాంతి, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ దేవత సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు. పెళ్లి కాకుండానే తల్లి నవ్వుతున్న నన్ను ఈ దేవత సన్నిధిలో ఇల్లాలిగా చేసుకో. మన పెళ్లి ఇంత సింపుల్ గా జరగకూడదు. మా నాన్నతో మాట్లాడి ఘనంగా జరిపిస్తాను. ఎప్పుడు మాట్లాడతా? అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత శాంతి,
నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండబట్టే మీ ఇంటి కోడలు అనిపించుకోకుండానే నీ బిడ్డకు తల్లి నవ్వుతున్నాను. సారీ, ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను. నువ్వు తాళి కట్టకపోతే మా అక్క మొహం నేను చూడలేను. పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆమెకు మళ్ళీ నేను సమస్యను కాలేను. నిన్ను వెళ్ళనివ్వను. ఏం చేస్తావే? నీ చేతుల్లో నా పెళ్లి రాసలేకపోతే నా చేతిలో ఇది చావు రాసి పెట్టు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టను. కట్టు తాళి. యూ డర్టీ రాస్కెల్! అల్లరి పెడితే భయపడి పనికిరాని ఈ పసుపు తాడు నీ మెళ్ళలో కడతానని కలలు కంటున్నావా? నెవర్. ఆగు. మర్యాదగా ఈ తాళి బొట్టు ఆ పిల్ల మెడలో కట్టు. అలా చూస్తారే, ఇది పారిపోయిన ఖైదీ, పోలీస్ ఆఫీసర్ని చంపిన హంతకురాలు. ఆ హత్య నేను చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వు శాంతి మెడలో తాళి కట్టకపోతే నేను హత్య చేసి నిజంగానే హంతకురాలను అవుతాను. లే లే, తాళి కట్టు. పూజారి గారు మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా సంజీవ శరణాం శతం. డోంట్ మూవ్. రజని, మూవ్. రజని. దేవుడు, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది. ఏంటయ్యా, ఏం జరిగింది? ఈ జిల్లాలు మా పచ్చులు తాళ్ళ పూర్వం చచ్చిపోరాదు బాబు. అయ్యో పాపం, ఎలా చనిపోయింది? నాకు తెలదు బాబు. చెల్లెళ్ళంటే అన్నపూర్ణమ్మకి ఈ రాఖీ కడదామని వచ్చినాను, ఆ పాటికి చచ్చిపోయింది. అది అన్నపూర్ణకు ఎవరూ లేరా? ఉన్న ఒక్కగానో ఒక్క మగుడు ఊరేసి పెట్టి వెళ్ళిపోరాడు బాబు. బాబు, ఎవరికి రాఖీ కట్టొచ్చినేటి? నీ అనుబంధానికి గుర్తుగా కట్టేసాం అచలం. అట్లాగే బాబు. అన్నపూర్ణమ్మ చెల్లి గుర్తుగా చూసుకోవడానికి కాకుండా వెళ్ళిపోయావు. అది నీ తప్పు కాదు. మా బావకి బుద్ధి కూడా ఇతనే చేస్తాడా? ఏమో. ఇంకేం చేస్తారయ్యా? రాఖీ కట్టింది అతనే కాబట్టి తలకొర కూడా అతనే పెడతాడు. ఆగండి. శవదహన కార్యక్రమం తర్వాత ముందు ఒక పాయింట్ తేలాలి. లాయర్ గారు, అన్నపూర్ణ మీకు తెలుసా? అయ్యో, తెలుసా ఏమిటి నాయన? బాగా తెలుసు. పిచ్చి పిల్ల 1,00,000 రూపాయలకి ఇన్సూర్ చేసింది. నేను అర్ధాంతరంగా చచ్చిపోతే నా భర్త అయినా ఆ 1,00,000తో లక్షణంగా బతకాలని కోరుకుంది. మరి ఇప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఎవరికి ఇస్తారు బాబు? రాఖీ కట్టావుగా, నువ్వే తీసుకో. నాకెందుకు బాబు? అన్నపూర్ణ పేరుతో లాండ్రీ పెట్టు. వెరీ గుడ్. హిమాచలం, ఈ కాగితం మీద సంతకం పెట్టవాలి. ఆగండి. ఈ సంతకం చెల్లదు. నేను బ్రహ్మానందాన్ని, ఈవిడ భర్తని. నువ్వు బతిగా ఉన్నావా? ఏమిటి నాటకం? న్యాయాన్ని బ్రతికించడానికి మేము ఆడిన చావు నాటకం ఇది. పద. చక్కకి నీ గుండెల్లో దాచుకున్న సాక్ష్యాన్ని జడ్జి గారి ముందు చెప్పడానికి. సార్, మస్తాన్ స్పృహలోకి వచ్చాడు. అనవసరంగా డాక్టర్ ఫోన్ చేయించాం. చెప్పలు కళ్ళు తెరవటం కాదురా, జీవితంలో కళ్ళు తెరువు. ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయి. నీ వెనుక ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి నిన్ను కాపాడుతారనుకుంటున్నావేమో. కుదరదు. మరి అదిగా చెప్పు. చెప్పరా? చెబుతాను. ఫ్రాన్సిస్ బ్రహ్మానందం. బ్రహ్మానందం ఇంకా చెప్పు. చెప్పాను. డాక్టర్ని వచ్చేసా, ఏం కంగారు పడదు. కొంచెం చేయి పట్టుకోండి. ఇతని పేరు మస్తాన్. మిస్టర్ మస్తాన్. అదేమిటండి, మరీ అంత దారుణంగా కొట్టారు? టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మరో లాకం పడడం అయి ఉండేది. చూస్తావేంటయ్యా, ఫ్యాన్ అది వేయి. నకిలీ పోలీసులను పంపించి నిన్ను నమ్మించి ఇక్కడికి ఎందుకు తెచ్చామో తెలుసా? ఇవిగో కాగితాలు, సంతకం పెట్టు. ఏమి రాసింది ఇందులో? రఘురావుని నువ్వే చంపినట్టు ఇచ్చే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ద్వారా నీకు కోర్టులో శిక్ష పడుతుంది, మేము తప్పించుకుపోతాం.
సంతకం పెట్టకపోతే పారిపోయిన ఖైదీ ఊరు బయట పాత బంగ్లాలో ఉరిపోసుకు చచ్చిపోతుంది. ఈ కేసు ఫైలు మూతపడుతుంది. నేను సంతకం పెట్టాలి అంటే ఒంటరిగా ఓ 5 నిమిషాలు శటకోపం గారితో మాట్లాడాలి. నాతోరా? అవును. ఎందుకు? సెంటర్లో పంచేత కొట్టేస్తాను. ముందు పద, మనం కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నేను సంతకం పెడతాను. అయ్యా మరి సరే వెళ్ళండి. హ్మ్. ఏమిటి మనం తేల్చుకోవాల్సిన విషయం? చెప్తాను. వీడి ఉందా? లేదు. సంఖ్యపులైనా ఉందా? ఇక టైం అయింది పదా. ఇప్పుడే సంతకం పెట్టేస్తాను. ఆగు, ఏం తెలుసుకున్నారు? అది మీకు అనవసరం. ఇవ్వండి. ఆగు, అరే, నువ్వు సంతకం పెట్టక్కర్లేదు. అదేమిటండి ఇప్పుడే కదన్నారు సంతకం పెట్టమని? ఇచ్చేయండి ఇప్పుడే. ముందు మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి. ఆయన్ని అడగండి. ఏం మాట్లాడుకునేదండి? అబద్ధం ఆడకు. ఏ విషయం మాట్లాడకుండా 5 నిమిషాలు గదిలో ఏం చేశారు? ఏం లేదండి, అగ్గిపుల్లు అడిగింది, ఇచ్చాను. చెవిలో గుబిలు తీసుకుంటూ కూర్చుంది, చూస్తూ కూర్చున్నాను అంతే సార్. నోర్మయ్య, చెవులో గుబులు తీసుకుంటూ కూర్చుంది అని నువ్వు చెప్తే నమ్మటానికి నేనేమన్నా చెవులో పూ పెట్టుకున్నా అనుకున్నావా? మర్యాదగా చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? అయ్యా, సత్య ప్రమాణకంగా చెప్తున్నారు, ఏమీ మాట్లాడుకోలేదండి. ఎప్పుడు మై గారిని మీ భుజం మీద చేసేవాడు, వాళ్ళు చెంప మీద వేశారు. తప్పు చేయించే మై గారు కొట్టరుగా, అందుకే కొడుతున్నాం. అయిపోయింది, వెళ్ళి పెట్టుకుంటారా? పట్టుకోండి. అయ్యా కాళేశ్వర గారు, కొంప మునిగింది. ఏమిటయ్యా, ఏం జరిగింది? కస్టడీలో ఉన్న మస్తాను అప్రూవర్గా మారిపోయాడు. మన వ్యవహారాలన్నీ పోలీసులకు చెప్పేశాడు. చైర్మన్ గారు, చూడబోతే మన చరిత్ర తిరగబడేటట్టుందండి. ఇటు రజనీ మన చేతిలోంచి తప్పించుకుంది, అటు మస్తాన్ గారు అప్రూవర్గా మారి మన నెత్తిని శటకోపం పెట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఈ పరిస్థితుల్లో మనకున్నది ఒకే ఒక ఆశ. ఏమిటది? బ్రహ్మానందం. బ్రహ్మానందమా? అవును, వాడిని తురుపు ముక్కలా వాడుకుని కోర్టులో నాటకం ఆడాలి. డాక్టర్ సాక్ష్యం, వాడి సాక్ష్యంతో మనం బయటపడాలి. ముందు వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాం, పదండి. నువ్వేదా పడిపోయి ఎవరు పరిమాణేసిన మురుగుపోవడం కానండి కానండి. ఈ డబ్బాలు ఇక్కడే వచ్చేసినారే. ఇది రోడ్డు చెవరి సాయంకాలానికి పని అయిపోవాలా? అయ్యా, మన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రోడ్డు రిపేర్ చేయాలని మనం ఏం తీర్మానం చేయలేదే. ఎవరు కౌన్సిలర్? ఈ వార్డు నీరు కాదుగా, మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? రోడ్డు వార్డు నాది కాకపోయినా ఊరు నాదే కదంటే. గొప్పోళ్ళు వెళ్ళే దారిలో గతుకులు సితుకులు ఉంటే బాగుండదనే సాపి చేయిస్తున్నాను. తప్పంటే రేటి? నాకు తెలియకుండా వేయించడం తప్పున్నారా? సరే, వేయించితే వేయించావు, ముందు మా కార్యాలయాలే తప్పండి. అట్లాగే. రేపు కోర్టులో ఓడిపోతానన్న భయంతో రోడ్డు మీద యుద్ధానికి దిగావా ఇంజనీరు? కోర్టులో నా గెలుపు, ప్రజల ముందు నీ ఓటమి ఒకేసారి నిరూపించబోతున్నాను కాళేశ్వరరావు. నా దగ్గర నీ అన్న రఘురాం సావుని నిర్ధారించిన డాక్టర్ ఉన్నాడు. చనిపోయిన మనిషి గురించి చెప్పేవాడు నీ దగ్గరుంటే, చంపిన వాడిని గురించి చెప్పేవాడు నా దగ్గరున్నాడు. అటు చూడు. బ్రహ్మానందాన్ని నువ్వు డబ్బుతో కొన్నావని కోర్టులో చెబుతాం. రజనీ రఘురావుని చంపిందని ఈ డాక్టర్ వాంగ్మూలం ఇస్తాడు. అదే మీ నిర్ణయం అయితే మీరు వెళ్ళేది కోర్టుకు కాదు, వల్ల కాటికి. చూస్తారా? కొట్టు.
అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవీంద్ర. ఆనాడు ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి ఆదర్శ పౌరుడు అనిపించుకున్నావు. ఈనాడు అసలైన దొంగల్ని చట్టానికి పట్టించి డేరింగ్ హీరో అనిపించుకున్నావు. రామ్మ, నీ నిర్దోషిత్వం కోర్టులో నిరూపించబడుతుంది. ఐ బిలీవ్ ఇట్. సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘురాం హత్య కేసులో కాళేశ్వరరావు, బ్రహ్మానందం, శటగోపం అనే ముగ్గురు పథకం ప్రకారం రఘురాంని హత్య చేశారనే ఆధారాలతో సహా రుజువైనందువలన పై ముగ్గురికి ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కుమారి రజనిని నిర్దోషిగా విడుదల చేయటమైనది. యాదగిరి గుట్టగాడ పిల్లో పిల్ల యాదు చెయ్యమంటావా పిల్లో పిల్ల అందమంతా అరగదీసి పిల్లో పిల్ల గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల కొట్టకింత జాతరంత గుర్తు చేసుకో కొట్టకింత జాతరంత గుర్తు చేసుకో